హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పొద్దున్నైతే పాల ప్యాకెట్ అయితే డోర్ తీయంగానే డోర్ ముందైతే ప్రత్యక్షం అయిపోతుంది. తర్వాత వాతావరణం చూడండి బయట ఎంత కూల్గా ఉందో. మాకైతే పక్కనే వినాయకుళ్ళు అయితే చేస్తున్నారు. వినాయక చవితి అయితే స్టార్ట్ అవుతుంది కదా, అందుకని గణపతులు అయితే రెడీ చేస్తున్నారు. పొద్దున్న లేవగానే మేమైతే గణపతి దర్శనం అయితే చేసుకుంటాము. తర్వాత కింద అయితే ఊడ్చుకొని ముగ్గు అయితే వేసి పైకి వచ్చేసి కిచెన్లో కొన్ని బాసన్లు అయితే బోర్లేసి ఉన్నాయి. నైట్ అయితే బోర్లేదు తోమి అలాగే వదిలేసిన. తర్వాత ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. పిల్లలైతే సండే అయితే పడుకోరు, లేపక ముందుకే లేస్తారు. స్కూల్కి వెళ్ళే టైంలో మాత్రం అసలు లేవరు. ఎన్నిసార్లు లేపినా లేవరు, ఎంత పెద్దగా అయినా కానీ. అసలు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా అయితే కామెంట్ చేయండి. చాలా సతాయిస్తారు. స్కూల్ ఉన్నప్పుడు నిద్ర ఎక్కువ పోతారు. స్కూల్ లేనప్పుడేమో ఏనంగానో లేచి ఫోన్లు టీవీ పట్టుకొని కూర్చుంటారు. తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఊడ్చిన తర్వాత స్నానం చేసుకొని వంట అయితే స్టార్ట్ చేయాలి. కొంచెం అయితే దోశ పిండి అయితే పొంగిపోయేది చూడకపోతే, అందుకనే తీసి వేరే దాంట్లోకి అయితే మార్చుకున్నాను. అసలుకి ఎప్పుడైనా రెండిట్లల్లో వేసుకుంటాను. పొంగదేమో అనుకున్నా, వాతావరణం కూల్గా ఉంది కదా పొంగదు అనుకున్నా. కాకపోతే జస్ట్ మిస్ అయిపోయినా, కొంచెం అయితే పొంగిపోయేది. ఇక తీసి వేరే దాంట్లోకి అయితే మార్చుకుంటున్నాను. నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే టమాటా పప్పు కోసం అయితే పప్పు అయితే నానబెట్టుకుంటున్నా. తర్వాత పప్పు డబ్బాలో పప్పు అయిపోయింది, అందుకే కొంచెం పప్పు తీసుకొని అయితే తీసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ హడావిడిగా ఉంటుంది ఎప్పుడైనా అవసరం ఉంటే. తర్వాత పాలు అయితే కాగబెట్టుకుంటున్నా. ఈ పాలైతే ఇప్పుడైతే చాలా మంచిగా వస్తున్నాయి. అప్పుడు షాప్లో పాలైతే స్మెల్ వచ్చేవి. ఇప్పుడు ఈ పాలకు మారినప్పటి నుంచి ఇవి చాలా బాగున్నాయి. మీగడ కూడా చాలా వస్తుంది. తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నా. బియ్యం ఒక 10 నిమిషాల ముందు కడిగి పెడితే కొంచెం అన్నం మంచిగా అవుతుంది కదా. అప్పటికప్పుడు వేస్తే అసలు అన్నం సరిగా కాదు. అందుకనే బియ్యం కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టి పెట్టుకుంటా. తర్వాత పప్పు అయితే కడుగుతున్నా. పప్పు కోసం అయితే ఇలా కుక్కర్లో పెట్టి అన్నీ ఒకటేసారి వేసి పెడతా. కుక్కర్లో పెట్టి పొయ్యి మీద అయితే పెట్టిన. ఒక దిక్కు అన్నం, ఒక దిక్కు పప్పు. తర్వాత బయట మొత్తం తుడుచుకున్న, ఇల్లు బయట తుడుచుకొని బయట ముగ్గు అయితే పెట్టిన. ఇవన్నీ అయితే పెడతలేను, ఓన్లీ చూపిస్తున్నా అంతే. మొత్తం చూడాలంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే అయితే పెడతలేను. తర్వాత బాదం అయితే నానబెట్టిన, వాటిని పొట్టు తీసి పిల్లలకి ఇస్తే అయిపోతుంది. తర్వాత వంట అయితే కంప్లీట్ అయింది. పప్పు చూడండి కొంచెం పల్సానే వేసుకుంటాను, ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందని పల్సా చేస్తాను. వంట అయితే కంప్లీట్ అయింది. తర్వాత టిఫిన్ కోసం అయితే ఈరోజు దోశ అయితే వేస్తున్నాను. ఆ పెంక వేడయ్యేలోపు పిల్లలకైతే అన్నం చల్లారేస్తే ఒక పని అయిపోతుంది. పిల్లలు వెళ్ళేదాకా గజిబిజిగా ఉంటుంది మా ఇంట్లో అయితే. హడావిడి ఉంటుంది. పిల్లలు పోయిన తర్వాత ఏ పని ఉండదు. అన్నం అయితే చల్లారేస్తున్నాను. మా పిల్లలు అయితే కలుపుకొని తినరు, కలిపే పెట్టాలి. ఎన్నిసార్లు చెప్పినా టైం ఉండదు మమ్మీ కలిపే పెట్టు అంటారు, అందుకనే కలిపి పెడతా. కానీ చప్పగా అయిపోతుంది వాళ్ళు తినేసరికి. పెంక అయితే వేడిగా అయిపోయింది. ఇక దోశలు అయితే పోసుకుంటున్నాను. చట్నీ అయితే ఏం చేయలేదు, పప్పు ఉంది కదా, అది ఇది అన్నీ ఒకసారి కావాలంటే కావు కదా. అందుకనే పప్పుతోటి తినమంటే సరే తింటామన్నారు మా పిల్లలు అయితే. అందుకనే ఏం చట్నీ చేయలేదు. దోశలు అయితే పోసుకుంటే ఒక పని అయిపోతుంది. వాళ్ళకి బాక్సులు పెట్టేయాలి. పప్పుకి అంచుకి వడియాలు వేయించు మమ్మీ అంటే వేయించుతున్నాను. ఒకరికేమో ఇష్టం ఉండదు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఒకరేమో పాలు తాగుతారు, ఒకరేమో తాగరు. ఒకరేమో స్వీట్ తింటారు, ఒకరేమో హాట్ తింటారు. ఇట్లా సతాయిస్తుంటారు అసలు ఫుడ్ విషయంలో అయితే మా పిల్లలు. బాక్స్లో అయితే రెడీ చేసిన.
ముగ్గురు ఇక హడావిడి హడావిడి ఉంటుంది, చాలా పని ఉంటుంది. 3 రోజుల నుంచి అయితే బట్టలు మడత పెట్టలేదు. వీళ్ళు పిల్లలు వెళ్ళిన తర్వాత బట్టలు మడత పెట్టుకొని కొన్ని బాసనలు ఉన్నాయి, అవి కూడా తోమేసుకుంటే అయిపోతుంది. మా హస్బెండ్ అయితే పూజ చేసిండు. ఇద్దరం కలిసి చేసుకుంటాం ఏ పనైనా. అందుకని ఒక్కదాన్ని చేయాలంటే చేయలేం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.